తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు మరింత ఊపందుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేసిన ఆరోపణలపై సిట్ దూకుడుగా విచారణ చేపడుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన సిట్ వారిని విచారించింది. ఇక ఇందులో భాగంగానే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలను ఎంక్వైరీ చేసి వాళ్ల స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలోని సిట్ దూకుడు పెంచింది. ఇటీవల సిట్ ఇచ్చిన నోటీసులకు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నగరికల్ ఎక్స్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలను వేర్వేరుగా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ తిరుపతన్న మొబైల్ ఫోన్ డాటాను పరిశీలించగా అందులో జైపాల్ యాదవ్తో ఎక్కువగా టచ్లో ఉన్నట్లు గుర్తించింది సిట్. దీంతో నోటీసులు ఇచ్చి జైపాల్ యాదవ్ను ప్రశ్నించారు సిట్ అధికారులు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్పీ తిరుపతన్న, జైపాల్ యాదవ్ మధ్య ఫోన్ సంభాషణలు జరిగినట్లు సిట్ గుర్తించింది. దర్యాప్తులో భాగంగా ఒక కేసులో భార్యాభర్తల మధ్య తలెత్తిన సమస్యపై తిరుపతన్నతో మాట్లాడినట్లు జైపాల్ యాదవ్ వాంగ్మూలం ఇచ్చారు. అయితే సిట్ అధికారులు ఎన్నికల సమయంలో జరిగిన ఈ కాల్స్, సంభాషణలపై లోతుగా విచారిస్తున్నారు. జైపాల్ యాదవ్ ఇచ్చిన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. గత ఏడాది నవంబర్ 17న కూడా జైపాల్ సిట్ విచారణకు హాజరయ్యారు. అంటే దీనికి సంబంధించి ఒకటేసారి వాళ్ళు అడిగింది, ఒకటేసారి ఇచ్చినాము. అంతకుముందు తిరుపతితో మాకు సంబంధం ఉంది. ఎందుకంటే ఆయన మాకు రిలేటివ్ కావాలి. 2-3 పంచాయతీల్లో కూర్చొని కూడా పంచాయతీ కూడా తెంపడం జరిగింది. నేను తిరుపతిలో కూర్చొని మాట్లాడి తెంపడం కూడా జరిగింది. భార్యాభర్తల పంచాయతీలు కూడా తెంపడం జరిగింది. ఆ విధంగా మా బంధువులకు సంబంధించిన తెంపడం జరిగింది, పరిష్కారం చేయడం జరిగింది. అదే సంబంధాలు కానీ వేరే సంబంధాలు లేవు. ఇక మరో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను సిట్ విచారించింది. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు దర్యాప్తులో తేలడంతో చిరుమర్తి లింగయ్యను సాక్షిగా చేర్చారు సిట్ అధికారులు. పలానాలు తెలుసా అని అడిగితే తెలుసు అన్నట్టుగా ఎవరో తెలుసుకుని చెప్పని చెప్పి అప్పుడు పబ్లిక్లో ప్రచారం ఉన్నాం కాబట్టి పక్కన వాళ్ళు ఎవరో నా నెంబర్కి ఎస్ఎంఎస్ చేశారు. ఆ ఎస్ఎంఎస్ చేస్తే ఆ నెంబర్ని ఏం చేసి ఏం సంగతి నాకు తెలియదు. వాళ్ళు మీకు పొలిటికల్గా యాంటీ కాబట్టి మీరు నెంబర్లు ఇచ్చారా అని అడగడం జరిగింది. నాకు పొలిటికల్ యాంగిల్ అంటే 100 మంది ఉంటారు, ఒకరిద్దరు ఉంటారు కదా. వాళ్ళు ఎవరు నాకు సంబంధం లేని వ్యక్తులు నేను ఇవ్వలేదు. నాకు సంబంధం లేని వ్యక్తులు వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు. అధికారులు అడిగారు కాబట్టి మా వాళ్ళని తెలుసుకొని మెసేజ్ పెట్టడం జరిగింది. అంతా తప్ప మీ ఫోన్ ట్యాప్ కానీ మాకు కానీ ఎలాంటి సంబంధం లేదు. మీరు ఎందుకు చేస్తారు ఏం సార్, మీ అధికారులు తెలిసి ఉండాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులోనే ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావును సిట్ ప్రశ్నించేందుకు వారికి నోటీసులు జారీ చేసింది. కొండలరావు అనారోగ్యంగా ఉండటంతో సిట్ విచారణకు హాజరు కాలేదు. ఇక సందీప్ రావు విదేశాల్లో ఉండటంతో మరో 4 రోజుల్లో విచారణకు హాజరవుతానని సిట్కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.